త్వరలో క్యాబినెట్ విస్తరణ. ఇక క్యాబినెట్ విస్తరణ ఏప్రిల్ 3 తారీఖు నాడు జరుగుతుందని చెప్పేసి అన్ని పత్రికలు ప్రధానంగా రాసినాయి. ఏప్రిల్ 3 తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. ఉగాది అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ క్యాబినెట్ విస్తరణలో చాలామంది ఆశల పల్లకిలో ఊరేగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కోదండరాంతో పాటు ఇంకొక ఆయనకు అమీర్ ఖాన్ ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. అయితే ఆ ముస్లిం కోటరీలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రానికి హోంమంత్రి లేడు కదా అనేటువంటి నెపాన్ని పక్కన పెట్టడం కోసము ఆయనకు మంత్రి పదవి ఇచ్చి హోంశాఖ పదవి ఇచ్చి డమ్మీ కింద చేతిలో పెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలే చెప్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పేసి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇక దాంతోపాటు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి దాంతో ఉన్నాడు. బాగా ఆశ పెట్టుకున్నాడు మంత్రి పదవి నాకు వస్తుంది అని చెప్పేసి. చూడాలి ఆయనకి మరి మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా. కానీ ఆయన మాత్రం అప్పటికే మీడియాతో చిట్చాట్లు చేస్తూ ఉన్నాడు. అరే నాకు మంచి కాన్వాయ్ రెడీ చేయండి, మంచి అది చేయండి ఇది చేయండి, మనకు మొత్తము భారీ ఊరేగింపు ఉండాలి, మునుగోడులో మొత్తం గల్లీ గల్లీ మన మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి సంబరాలు చేసుకోవాలి, ఒక పండగ వాతావరణం చేసుకోవాలి నాకు వస్తుంది అని చెప్పేసి ఈ ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చిట్చాట్లో కూడా చాలా సంబరాన్ని వ్యక్తం చేసిందంట మన ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే గారు. ఆయన మంత్రి అయితే మరి కాడా, ఆయన మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందు సమస్యలు ఎదుర్కోబోతా ఉంది, ఏ రకంగా ఉండబోతా ఉంది చూడాలి. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 2 రెడ్లు, ఒకటి కోమటిరెడ్డి ఇంకోటి మన ఉత్తమ్ రెడ్డి, 2 రెడ్లు ఉన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే రెడ్లది. ఇంకా ఇప్పుడు ఇంకొక రెడ్డికి ఇస్తారంట. ఇక బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఇక ఏ బహుజనులు లేరు. ఎంతసేపు ఉన్న ఇప్పటికి 2 రెడ్లు ఉన్నారు. 2 రెడ్లు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ ఇంకొక రెడ్డికే ఇస్తారు. 12 నియోజకవర్గాల్లో రెడ్లు తప్ప ఇంకెవరు కనపడతలేరు. ఇప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు, ఎవరు బాలు నాయక్ అడుగుతా ఉన్నాడు, దేవరకొండ ఎమ్మెల్యే, నాకు మంత్రి పదవి ఇవ్వండి, మా సామాజిక వర్గంలో మా లంబాడి బిడ్డలకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు ఇప్పటిదాకా, మీరు మంత్రి పదవి ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. ఆయనకి ఎన్నికలకు చేతులు వస్తలేవు. ఆయన డిప్యూటీ స్పీకర్ చేస్తారంట, లీకులు ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ చేస్తారంట. ఏం చేసుకోవాలి ఆయన డిప్యూటీ స్పీకర్ చేస్తే? కూర్చోండి అధ్యక్ష అని చెప్పడం తప్ప ఆ డిప్యూటీ స్పీకర్ చేస్తే పెద్దగా వారి ఆ సామాజిక వర్గానికి ఒరిగేది ఏముండదని చెప్పేసి నేను చాలామంది అంటా ఉన్నారు. మనం డిప్యూటీ స్పీకర్ తక్కువ చేయడం కాదు, ఆ నియోజకవర్గం ఆ ప్రజల ఆకాంక్షలను మనం చెప్తా ఉన్నాం. ఆయన కూడా చెప్పింది ఇదే మాట, మనం చెప్పుడు కాదు. మాకు డిప్యూటీ స్పీకరు అదేదో ఇచ్చి మమ్మల్ని శాంతిపరచాలని ప్రయత్నం చేయొద్దు, అయితే మాకు మంత్రి పదవి ఇవ్వండి, క్యాబినెట్లో మాకు స్థానం కల్పించండి అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇంకేమవుతుందో. దాంతోపాటు జూపల్లి కృష్ణారావుకి పదవి పీకేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇంకా మన కొండా సురేఖ అక్కను కూడా పక్కన పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే వీళ్ళని పక్కన పెట్టి విజయశాంతిని ఆ ప్లేస్లో ఇస్తారా? ఏ రకంగా కూడా షెఫ్లింగ్ అయితే చాలా భయంకరంగా ఉండబోతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పత్రికలు ఊహించినటువంటి విధంగా కాకుండా రాజగోపాల్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశాలు లేవు మంత్రి పదవి. దాంతోపాటు ఎందుకంటే ఇప్పటికే అసలు ఆ మంత్రులు లేనటువంటి జిల్లాలు ఉన్నాయి కొన్ని. ఇంకా మంత్రులు లేనటువంటి జిల్లాలు, రంగారెడ్డి జిల్లాకి మంత్రే లేడు, బీసీ మంత్రులే లేరు, తక్కువ ఉన్నారు. సో కాబట్టి ఇంకా రెడ్లకే ఇచ్చుకుంటూ పోతే అది పెద్ద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఒకవేళ రెడ్లకే ఇవ్వాల్సి వస్తే ఇక్కడ రంగారెడ్డి నుంచి ఉన్నటువంటి వాళ్ళలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్కు మంత్రి లేడు, అటుపోతే నిజామాబాద్లో కూడా మంత్రి లేడు అనుకుంటా, కరీంనగర్లో 2 ఉన్నారు, ఉమ్మడి కరీంనగర్ చూసుకుంటే, ఆదిలాబాద్లో కూడా పెద్దగా లేదు ప్రాతినిధ్యం వీళ్ళకి. సో కాబట్టి ఇప్పుడు మంత్రులుగా చేయాల్సినటువంటి బాధ్యత, మంత్రులు లేనటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి, ఆ జిల్లాలకు ఇవ్వాలి వీళ్ళు. ఎవరు ఊహించని విధంగా ఉండబోతా ఉంది ఈ క్యాబినెట్ విస్తరణ. చూడండి మీరు, విజయశాంతి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇంకా చాలామంది వచ్చేటువంటి అవకాశము ఉన్నది. ఆ క్యాబినెట్లోకి ఆరుగురికి 6 భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. హోంమంత్రి కూడా రావచ్చు వస్తే. కానీ హోంమంత్రి మీద చాలా అదవుతుందంట, ఇంట్లో గీతక్క పోరు పెడతా ఉందంట. హోంశాఖ వేరే వాళ్ళకి ఇస్తే కుదరదు, మన దగ్గరనే ఉండాలి అది అని చెప్పేసి. రాష్ట్రంలో మరో అత్యాచారం, సంగారెడ్డిలో మహిళపైన దారుణం, అడ్డుకున్న భర్తపై దాడి, పరారీలో నిందితుడు, కేసు దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది, స్లీపింగ్ మోడ్. బెట్టింగ్కు మరో యువకుడు బలి, క్రికెట్ బెట్టింగ్లో ₹1,00,000 పోగొట్టుకున్న యువకుడు అప్పు తీర్చలేక రైలు కింద పడి ఆత్మహత్య, మేడ్చల్ జిల్లాలో ఘటన. బెట్టింగ్ల పైన సుప్రీంలో కేఏ పాల్ పిటిషన్. ఏందయ్యా ఇది? అసలు ఎందుకు పెడతారు ఈ పిల్లలు ఇలా?
ఈ ఈ క్రికెట్ దాంట్లో యాప్లల్లో ఎందుకు బెట్టింగ్లు పెడతారు, ఎందుకు ఈ వ్యసనానికి అలవాటు పడతారు? ఆ ఈజీ మనీ అనేది ఎప్పటికీ మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. కష్టపడితే వచ్చిన డబ్బే మన ఆరోగ్యానికి మంచిది, మన భవిష్యత్తుకు మంచిది, మన పిల్లలకు మంచిది. ఇట్లా ఈజీగా వచ్చే డబ్బు అది ఎన్నటికైనా ప్రమాదమే. ఒకవేళ వచ్చినా కానీ అది ఎన్నటికో ఒక రోజు మనకి ఏదో ఒక రూపంలో పోతుంది, మన దగ్గర నుంచి ఉండదు మన దగ్గర. సో కాబట్టి ఎప్పుడు ఈజీ మనకి అలవాటు పడకండి. యువత ఆ బెట్టింగ్ యాప్లకు, ఈ ఈ క్రికెట్ బెట్టింగ్లకు వీటికి దూరంగా ఉండండి, ఉండండి. ఇప్పుడు డ్రీమ్ లెవెన్ ఏదో యాప్ ఉంటుంది, ఆ యాప్ను ఏకంగా క్రికెటర్లే ప్రమోట్ చేసిరు. క్రికెటర్లే ప్రమోట్ చేసి అందులో పెట్టి చాలామంది నష్టపోతూ ఉంటారు, డబ్బులు కోల్పోతూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదం. ఇవాళ కేసు విచారణ చేస్తున్నటువంటి తెలంగాణ పోలీసులను అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ పెద్ద పెద్ద తిమ్మింగళాలను వదిలేసి ఈ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరిని పట్టుకున్నాడు. వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఏమవుతుందో చివరికి ఏం దాకా పోతుందో. రైతు భరోసాకు మరొక 500 కోట్లు విడుదలంట. ఏందో ఇది బిచ్చం వేసినట్టే ఉన్నది. 500 కోట్లు కొసరు వడ్డించినట్టుగా. ఇప్పటిదాకా 3000 కోట్లు ఇవ్వలే, 7600 కోట్లు గత పాత లెక్క ప్రకారం ఏమిటి.